నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కేవలం దేశాన్ని పాలించడమే కాకుండా దాని గతిని మార్చి కొద్ది మంది నేతల్లో మోదీ ఒకరని చంద్రబాబు కొనియాడారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4399 రోజులు ప్రధానిగా సేవలు అందించారని, ఈ ప్రయాణంలో ప్రతి స్థాయిలో భారతదేశాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్యుడి జీవితం నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ట వరకు ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉందని వివరించారు. ఇంట్లోని మంచినీటి కుళాయి నుంచి చంద్రయాన్ విజయం వరకు, పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దుల్లోని సైనికుడి ధైర్యం వరకు ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మోదీ చూశారని అన్నారు. పీవీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోని 3వ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు. ఇది పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు ఓ బలమైన నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ మద్దతు గ్రామీణ పరివర్తనను వేగవంతం చేస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, జీవనోపాధిని మెరుగుపరుస్తుందని చెప్పారు. ఏపీ దేశ అభివృద్ధి కోసం కఠోర శ్రమతో ఊపిరి పోస్తున్న రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు ఇది మరింత మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని పవన్ అన్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధానమంత్రికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, వర్గాలకు అభివృద్ధి వనరులను చేరేలా చూడడంతో పారదర్శకమైన, నిష్పక్షమైన విధానాన్ని అనుసరిస్తున్న భారత ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెనాలి నగరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తూర్పు కాలవకట్ట రోడ్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తన పర్యటనలో రోడ్డు ప్రక్కన ఎక్కడ వ్యర్థాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు అన్ని తొలగించేదాకా కదలేదే లేదని రోడ్డు పక్కనే మంత్రి మనోహర్ బైఠాయించారు. ఘటనా స్థలానికి మంత్రి వస్తే గాని కదలని పరిస్థితిలో తెనాలి మున్సిపల్ యంత్రాంగం ఉందని మండిపడ్డారు. అధికారులు మీటింగ్ లో ఉన్నారని మంత్రికి చెప్పగా అందరినీ ఇక్కడికే రమ్మని, ఇక్కడే మీటింగ్ పెట్టుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ బిల్ ఇస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ బిల్ ఇస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ బిల్ ఇస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ బిల్ వాళ్ళని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుందంట. దాని టెండర్ ఏంటి? దానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టర్, మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? చేపిస్తారు వాళ్ళు మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి. నాకు దగ్గర కూర్చుంటాను. మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని గొప్ప సంపద యోగా అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుని సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రాను సాకారం చేయడంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026లో భాగంగా బుధవారం జిల్లా ఆయుష్, పర్యాటకం, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పర్యాటకం, విద్య, మున్సిపల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వీటీపీఎస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి లక్ష్మీష, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ప్రజా రాజధాని అమరావతితో విద్యార్థులు ప్రదర్శించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైలవరం కాన్స్టిట్యున్సీలో అయితే పవిత్ర సంగమం ఉందో ఇక్కడ మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమం ఈ థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో పవిత్ర సంగమం అనే ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్స్, అలాగే అధికారులందరితో కలిసి ఆయుష్ డిపార్ట్మెంటు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, కొండపల్లి మున్సిపాలిటీ, అలాగే మెడికల్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరితో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం యోగా కార్యక్రమాలని, యోగా గురించి ప్రజల అవగాహన తీసుకురావడం, అలాగే మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి అవగాహన,
అలాగే పబ్లిసిటీ కూడా తీసుకురావడం, ఈ రెండు ఒకే వేదిక మీదుగా నిర్వహించుకోబోతున్నాము. దీంట్లో యోగాంధ్ర కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా చేయాలి, ఆరోగ్యవంతమైన జీవితం గడపడంతో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్కి ప్రతి ఒక్కరు సహకరించిన ఉద్దేశంతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ స్టెప్గా యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు అందరూ ఎవరు నిలబడొద్దు, ఇంకా కార్యక్రమం దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని ఒక్క 10 minutes లో మొత్తం అయిపోతుంది, దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మన జిల్లాలో ప్రీవియస్ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం చేయించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి, అలాగే కొండపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో, అక్కడ బరం పార్కు, ఇక్కడ కొండపల్లి, అట్లాగే ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క పార్క్స్లో కూడా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తెలియజేసి మన జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేసేలాగా చేసి అందరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని టీడీపీ యువనేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్ గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు దీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ లోని రామలింగేశ్వర నగర్ లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత గద్దె క్రాంతి హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ రాజకీయ సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్ గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు దీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ 15వ డివిజన్ నాయకులందరి సమక్షంలో నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ గారు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి గుండెల్లో ఆయన ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చివరికి మనకి ఒక నినాదం మటుకు వినిపిస్తూ ఉంటుంది, జై బాలయ్య అని మటుకు ఎక్కడైనా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనే కాదు, చలనచిత్ర రంగంలోనే కాదు, సోషల్ సర్వీస్లోనే కాదు, అన్ని రకాలుగా కూడా ఆయన మన తెలుగువారి గుండెల్లో ఒక గుడి స్థాపించుకోవడం జరిగింది. ఆయన వారి తల్లి పేరు మీద ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా దాదాపుగా వేలాది మందికి క్యాన్సర్ చికిత్స అందించడంలో కానీ, అలాగే 3 సార్లు కన్సిక్యూటివ్గా హిందూపురంకి ఎమ్మెల్యేగా గెలవటం కానీ, అలాగే ఆయన తెలుగు చలనచిత్రంలో యువ యాక్టర్లకి పోటీగా నిజంగా యాక్ట్ చేయడంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆయన ముందంజకు వేయటం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఆయన మరెన్నో పుట్టినరోజులు తెలుగు జాతికి, తెలుగు వారికి ఆత్మగౌరవం పెంచడానికి, వారి నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో విజయాలు చేకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఆయన మరెన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో మా 15వ డివిజన్ పడలరేవు సెంటర్ నందు నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలు మా కంటిపూడి శేషబాబు గారు, అట్లాగే కుర్రా నాని గారు, మురళి అన్న అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగు, అట్లాగే పేదలకు మర్చిపోయి కార్యక్రమం పెడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఒకసారి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు.
గతంలో జగన్ పాలన కేవలం సంక్షేమ ముసుగులో దోపిడీకి పాల్పడే విధంగా సాగిందని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఆ పార్టీ నేతలు చేసే ఆరోపణలను ప్రజలు గమనించారని ఆయన హితవు పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తన నియోజకవర్గంలోని 10వ డివిజన్ కేపీ నగర్ లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, సంబంధిత అధికారులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. కాలనీలోని ప్రధాన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే ముఖ్యంగా రోడ్ల పరిస్థితి మరియు వీధి దీపాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేపీ కాలనీ విజయవాడలోని ఎంతో అందమైన కాలనీ అని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేపీ నగర్ అనేది విజయవాడ నగరంలో ఒక మోడల్ కాలనీ. ఇవాళ స్వచ్ఛ పర్యవేక్షణ కానీ లేకపోతే స్వచ్ఛ భారత్ కానీ ఎక్కడైనా కనపడాలంటే విజయవాడ నగరంలో ఈ కాలనీని చూసి మనం అంత ఇట్లా ఉందా అనుకోవచ్చు, చెప్పొచ్చు కూడా. మనం అంత అర్థం లేకుండా ఈ కాలనీ ఎప్పుడూ వేసిన రోడ్లని ఎప్పటికప్పుడు కాలనీ వాళ్ళే వాటిని మెరుగుపరుచుకుంటూ ఉన్నా. మారిన కాలం ప్రకారం డ్రైనేజీలన్నీ ఎక్కువగా వర్షపు నీళ్ళు వస్తున్న సందర్భంలో ఇక్కడ రోడ్లన్నీ కూడా ఒకసారి రిపేర్ చేయాలి. అవసరమైతే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలి. కనీసం ఒక లేయర్ తార్ రోడ్ అని వేయాలనేది ఇక్కడ పబ్లిక్ యొక్క కోరిక. దానికోసం ఈరోజు అధికారులతో అంత పరిశీలించడం జరిగింది. ఎస్టిమేషన్ వేసి ఆ ఎస్టిమేషన్ కమిషనర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని తప్పకుండా చేయించడానికి మేము అందరం కూడా పూనుకుంటాం. కూటమి నాయకత్వం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. అందువల్ల మా కార్పొరేటర్ గారు యొక్క సూచన ప్రకారం ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మెప్పు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తుల వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సెల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రోడ్ల మ్యాపింగ్, ఈఆర్పీ డేటా సమన్వయం వంటి ప్రక్రియలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కేటాయించబడి క్యూఆర్ కోడ్ ద్వారా పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థ అమలు పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమాజంలో ఉన్న సమస్యలను కథాంశాలుగా తీసుకుని యువతకు మంచి సందేశాలు అందించే విధంగా రూపొందిస్తున్న మన సమస్య క్రియేషన్స్ షార్ట్ ఫిలిమ్స్ అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పేర్కొన్నారు. ఈ రోజు 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో బోండా రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సమస్య క్రియేషన్స్ డైరెక్టర్లు అర్జున్, హరి ఆధ్వర్యంలో ఆర్ఆర్పేటలోని అరుణ హోమ్స్ వృద్ధాశ్రమంలో 35 నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని పెద్దలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నట్లు బోండా రవితేజ వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం మరియు సేవా భావాన్ని చాటే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వాళ్ళకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. నగదులో మరి అవసరం ఉన్న వారికి అందుకు ప్రత్యేకంగా మరి జనసేన అధినేత మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాలని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క శైలిలో ప్రజలకి పూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రధానంగా వీళ్ళ యొక్క సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ వీడియోస్ని, షార్ట్ క్లిప్స్లో అవేర్నెస్ వీడియోస్ అన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తున్న హరి గారికి కానీ మన విజయ్ గారికి కానీ నా హృదయపూర్వక మళ్ళీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి యువత ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని మానసిక ద్రవ్యాలకి, డ్రగ్స్కి కూడా లోనయ్యి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న కానీ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మరి ఏదైతే మన విజయవాడ విఎంసీ కమిషనర్ గారు ఉన్నారో అనేక విధాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ని డ్రైవ్లు పెడుతున్నప్పటికీ మరి వీళ్ళు సొసైటీకి, సమాజానికి వీళ్ళ రూపంలో కూడా మంచి మెసేజ్లు ఇస్తూ మరి అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్లు
మరి కుటుంబం రోడ్డు మీదకి రావడానికి ముఖ్యమైన కారణాలు మద్యం తాగటం కానివ్వండి, ఈ మాదక ద్రవ్యాలు వాడటం అయితే కానివ్వండి, అదేవిధంగా ఈ క్రికెట్ బెట్టింగ్లు. మరి ఇలాంటివన్నింటినీ కూడా తప్పకుండా యువత దూరంగా ఉండి, ఏదైతే ఇప్పుడు మన నారా లోకేష్ గారు అయితే కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు అయితే కానివ్వండి, అలాంటి ఒక నాయకుల్ని ఉదాహరణగా ఆదర్శంగా తీసుకొని రేపొద్దున్న రానున్న రోజుల్లో అడుగులు ముందుకేసి సమాజానికి వాళ్ళ వంతుగా ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు నడవాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. తప్పకుండా కూడా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వీళ్ళకి ఎప్పుడూ కూడా మా బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి వీళ్ళ వెన్నంటే మేము ఎప్పుడు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా లేని ఒక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లోనే ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళ తరపున కాకుండా మనం కూడా సమాజంలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇసుక క్వారీలు, వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రానైట్ లో భాగస్వామిని చేస్తారని చెప్పి బేతపూడి విజయశేఖర్ తనకు మాయ మాటలు చెప్పి దశల వారీగా తన వద్ద 1,20,00,000 రూపాయలు తీసుకున్నాడని మోదుగా సుమలత ఆరోపించారు. బ్యాంకు లావాదేవీలు 90 లక్షలు ఉన్నాయని, అతని కుటుంబాన్ని తానే 3 ఏళ్లు పోషించారని చెప్పారు. 288 గ్రాముల బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అతనికి నామినేటెడ్ పదవి వచ్చిందని, అప్పటి నుంచి ముఖం చాటేశాడని అన్నారు. తొలుత తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదని, జనసేన నాయకుల వద్దకు వెళితే తాను పరువు నష్టం చేస్తున్నానని, విజయశేఖర్ తనపై కేసు పెడితే కౌంటర్ కేసు పెట్టారని తెలిపారు. పిడుగు హరిప్రసాద్ నుంచి చిల్లపల్లి శ్రీనివాస్ వరకు ప్రతి ఒక్కరికి నా సమస్య గురించి తెలుసని, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా తనకు న్యాయం జరగలేదన్నారు. నేను గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కరోనా టైంలో నాకు మా హస్బెండ్ తరపున రిలేటివ్స్ అయిన బేతపూడి విజయశేఖర్, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన టైంలో అతని దగ్గర ఏమీ లేవు, అంటే ఒక పార్టీ పదవి తప్ప ఫినాన్షియల్గా కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. అలా పరిచయమైన వ్యక్తి 2024లో ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పేసేసి ఇసుకారాలు ఇప్పిస్తాను, 5 వైన్ షాపులు ఇప్పిస్తాను, గ్రనైట్లో నిన్ను పార్ట్నర్షిప్ చేస్తాను అని చెప్పేసేసి నా దగ్గర కొద్ది కొద్దిగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిదీ నమ్మబుల్గా, అంటే ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా నన్ను నమ్మించి నా దగ్గర డబ్బులు 1,20,00,000 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం 90 లక్షలు, అతనికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి 3 ఇయర్స్ నేనే పోషించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకున్నాను. అలా నా గోల్డ్ ఒకటి 288 గ్రాముల గోల్డ్ కూడా ఇచ్చేసి అతనికి తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను. మొత్తం అయిపోయిన తర్వాత 2024 నవంబర్ 7న అతనికి మా పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవి అంటే ఉండవల్లి శ్రీదేవి గారు చైర్పర్సన్గా, ఇతను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నామినేటెడ్ తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ అతను తెలిసిన, అంటే నన్ను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను నేను ఏదో పరువు నష్టం చేస్తున్నాను అని చెప్పేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుకి కౌంటర్గా నేను కేసు పెట్టాను. నేను తిరగని, అంటే ఇప్పుడు పిడుగు హరిప్రసాద్ గారి దగ్గర నుంచి కింద ఇన్ఛార్జ్ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళకి నా ఇష్యూ తెలుసు. నేను ఎంత అమౌంట్ ఇచ్చాననేది తెలుసు, నేను ఎలా ఉన్నాననేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలా జరిగినా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి నన్ను 25 lakhs ఆఫర్ చేశారు. 25 lakhs ఇస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తానని చెప్పి నాకు ఆఫర్ చేశారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇతను ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ అయ్యేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నన్ను స్మగ్లింగ్ చేయాలి, గంజాయి అమ్మాలి, డ్రగ్స్ మీకు ఈజీ కదా చేయటం అని చెప్పి ఆ బిజినెస్ చేయాలని చెప్పి నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. దానివల్ల నన్ను కొట్టడం జరిగింది. నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజా మాస్టర్, మిర్చియార్డు డైరెక్టర్ కొరకళ్ళ సత్యం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తండ్రికి తగిన తనయుడిగా సినీ రంగంలో మరియు రాజకీయ రంగంలో తనదైన శైలిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. హిందూపురం నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ హిందూపురం నియోజకవర్గం
ఆదర్శనీయ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు. నందమూరి తారక రామారావు గారి తనయుడు, శాసనసభ్యులు, సినీ ప్రముఖులు, మనందరికీ ఇష్టమైనటువంటి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడున్నా కూడా బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. బాలకృష్ణ గారిలో ఎన్టీ రామారావు గారిని చూసుకుంటున్నటువంటి అంశం జగమెరిగిన సత్యం. సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా అనంతపూర్ పరిసర ప్రాంతాలు తాను ఎక్కడైతే పోటీ చేశారో ఆ నియోజకవర్గంలోనే కాకుండా ఆ నియోజకవర్గ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధికి శిఖర శుద్ధిగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు నజీద్ అహ్మద్ గారి ఆదేశానుసారం ఇక్కడ జరుగుతూ ఉన్నాయి తూర్పు నియోజకవర్గ కార్యక్రమంలో. ఈ సందర్భంగా యావత్ బాలకృష్ణ గారి అభిమానులందరినీ కోరుకుంటున్నది ఒకటే, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి అని, తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రజారంజక పరిపాలన కొనసాగించడానికి బాలకృష్ణ గారి అభిమానులంతా కూడా ఇతోధికంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎటుకుడి అండగా ఉన్నారు. మరింత అండగా ఉండాలని బాలకృష్ణ గారు ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలతో సుభిక్షంగా సుసంపన్నంగా ఉండు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ గారి సారథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఆఫీసులో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో నియోజకవర్గ బాలయ్య బాబు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. రాబోయే కాలంలో బాలకృష్ణ గారికి మరింత ఉన్నతమైన పదవులు ఇంకా రావాలని, ఇప్పటికే తిరుగు లేకుండా హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయనకి ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, అమెరికాలో కాదు, ఎక్కడైనా సరే అభిమానులు కొల్లాగా ఉన్నారు. ఈ రోజు ఒక పండగ వాతావరణంలో బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంకా కుర్ర హీరోల కంటే ఇంకా స్వస్థంగా అతనే కుర్ర హీరోలాగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ఇంకా మా అభిమానులకి ఉత్సాహం ఉప్పొంగేలాగా ఆయన మాకు సినిమాలు తీసి మాకు ఇంకా బాగా ఉప్పొంగేలాగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందు మూలంగా బాలకృష్ణ గారి అభిమానులందరూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని, ఆయన 100 సంవత్సరాలు ఇలానే బాగా ఆయురారోగ్యాలతో ఉండి మాకు సినిమాలు చేసి మమ్మల్ని మెప్పించాలని మేము తూర్పు నియోజకవర్గం తరఫున బాలయ్య బాబు అభిమానులుగా మా కొనగల సత్యమన్న సారథ్యంలో కూడా ప్రతి ఒక్క మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం బాలయ్య బాబు ప్రోగ్రాం కంటిన్యూషన్ గా జరుగుతుంది. ఇంకా దీన్ని పద్యంతులుగా ఇంకా రెట్టింపు చేసి బాలయ్య బాబు దగ్గరికి ఇంకా బాలయ్య బాబు. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు మిర్చి డైరెక్టర్ సైదారావు జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వారికి ఎమ్మెల్యే గల్లా మాధవి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలోనే కాదు ప్రపంచం దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు కంటే గొప్ప మనసున్న మనిషిగా ఆయన చెప్పుకోవచ్చని అన్నారు. ఆయనతో 4 నిమిషాలు మాట్లాడితే చాడు, ఎక్కడ లేని ఉత్సాహం ఉత్తేజం వారిలో నిండుతోందని, ఆయన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తోటి ఎమ్మెల్యేలను సోదరాభావంతో చూసే వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని మా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మనసున్న మహారాజు, తండ్రికి తగ్గ తనయుడు, మరి హిందూపూర్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఇటు అభిమానులతో, నాయకులతో, మా యొక్క కార్యకర్తలతో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. కేక్ కటింగ్ చేసుకొని ఆయనకి ఒక్క భారతదేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఒక గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు. నటుడు అనే కంటే కూడా ఒక గొప్ప మంచి మనసున్న వ్యక్తిగా కూడా మనందరికీ సమాజంలో ఆయన సుపరిచితులు. ఆయనతో వెళ్ళి 4 నిమిషాలు మాట్లాడితే చాలు, ఎక్కడ లేని ఉత్తేజం, ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కూడా
నిండుతుంది. అంతటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు ఆయనతో అసెంబ్లీలో కూడా ఒక సహచర ఎమ్మెల్యేగా ఆయనకి ఉండడం, ఎంతో సోదరభావంతో ప్రతి ఒక్కరిని ఆయన పలకరించడం అనేది ఇప్పటికీ ఎప్పటికీ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే విధానంగా ఉంటుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో అలా అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని చెప్పి కోరుకుంటూ మా యొక్క నాయకుల తరపున, కార్యకర్తల తరపున, అభిమానుల తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ జై బాలయ్య, జై తెలుగు. విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్సి అబ్దుల్ ఆజీజ్ కామెంట్స్. 10th ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు కొత్తగా ఏ కాలేజీలో చేరుతున్నా ఆ కాలేజీ యొక్క పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా తల్లిదండ్రులు పరిశీలించారు. మీరు మీ పిల్లల్ని చేర్పించే కాలేజీలో అంతకు ముందు ఆ కాలేజీలో చదివే పిల్లలపై ఏమైనా డ్రగ్స్ సంబంధించిన కేసులు ఉన్నాయా లేదా అని తరువుగా చెక్ చేసుకోవాలి. మీరు ఎంతో కష్టపడి మీ పిల్లల్ని చదివిస్తున్నారు. అలాంటప్పుడు రోజు మొత్తం మీ పిల్లలు చదువుకునే కాలేజీలో ఏం జరుగుతుందనేది కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ప్రస్తుత కాలంలో కాలేజీ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది కాలేజీ పిల్లలు ఉండటం ఆందోళనకు గురి చేస్తుంది. మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసే ముందు ఆ కాలేజీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని జాయిన్ చేయండి. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్సి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేసవి సేవలు అయిపోయినాక కొత్త కాలేజీలో చేరే విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు నేను చెప్పే సూచనలు ఏంటంటే, మీరు చేరే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మిగతా కాలేజీలో కానీ ఆ కాలేజీ పరిస్థితి ఏంటి, కాలేజీ పరిస్థితి గురించి పూర్తి అవగాహన చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య ఇంజనీరింగ్ చదివే కుర్రాడు ఎక్కువగా డ్రగ్ కేసులో మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర డ్రగ్స్, గంజాయి, MDM అటువంటి మాదక ద్రవ్యాలను పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పానంటే, మీరు పిల్లలను చేర్చే కాలేజీ ఎట్లా ఉంది, మన పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చదివించి మంచి ఉద్యోగాలు పంపిస్తున్నారా, లేదా ఇట్లాంటి కాలేజీలో ఈ డ్రగ్స్ అటువంటి దందాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి వెరిఫై చేసుకొని మంచి కాలేజీలో మీ పిల్లల్ని తెచ్చి వాళ్ళని కోరుకుంటున్నాను. ఆ కాలేజీ బిల్డింగ్స్, కాలేజీ బ్యాక్గ్రౌండ్ చూసి చేర్చవద్దు. కాలేజీ ఎంతవరకు మీ అబ్బాయి సేఫ్టీ, మీ పిల్లల సేఫ్టీ, అట్లా పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అవన్నీ ఆలోచించుకోండి. మీ పిల్లలు మంచివాళ్ళు, మీరు మంచిగా చదివిస్తారు. ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ చేసినాక వాళ్ళు చెడుదలు అలవాటు పడి ఇటువంటి కేసులో బుక్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇట్లా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్న మాకు చాలా బాధ కలుగుతుంది. తల్లిదండ్రులకు అందుకని నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. మీ పిల్లల్ని గమనించండి. పిల్లలు నైట్ టైం మిడ్ నైట్ దారి వస్తున్నారంటే ఆదినిష్టంగా, అంత్యానిష్టం అంటే ఆదినిష్టమే మంచిదని ముందే మీరు వాళ్ళని హెచ్చరించి కంట్రోల్ చేసుకోమని తెలియజేసుకున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.